పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు నీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం మరి ఒకసారి నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా, నీ సిలువన కూర్చున్న వార్తను ధ్యానిస్తూ ఉండగా, నీ వాక్యంలోని ఆధ్యాత్మికత సత్యమును మాకు విశుద్ధపరిచి బోధించుమని, మా జ్ఞానం బట్టి కాదు గాని నీ వైపు చూచి నీ ఆత్మానుసారమైన నడిపింపు కొరకు ఆశపడుతూ నీ చేతులకు అప్పగించి ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. Amen. ఆమేన్. Amen. Welcome to part 5 on the cross. Cross part 5. Today we are dealing with the message of the cross లో భాగంగా మొదటి అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త, నశించున్న వారికి వెర్రితనము, రక్షింపబడిన మనకు దేవుని శక్తి. ద పవర్ ఆఫ్ గాడ్. మొదట ఈ నశించుచున్న వారెవరు? ఇక్కడ 3 భాగాలు చూడండి. సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి. మొదట వచ్చింది వార్త, సిలువను గుర్త. ఈ సిలువను గుర్చిన వార్త ఎవరికి వెర్రితనం అంటే నశించుచున్న వారెవరు, అసలు ఈ వెర్రితనం ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. అయిన తర్వాత రక్షింపబడిన మనకు దేవుని శక్తి. అసలు మన దేవుని శక్తి ఎవరు రక్షించబడ్డారో మనకు అందరికి తెలుసు. ఆయన నామం అంగీకరించిన వారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట బాప్తిస్తం పొందిన వారు. సరే, మరి దేవుని శక్తి ఏంటో చూద్దాం. అయిన తర్వాత లాస్ట్కు దేవుని సువార్త. ఆ సువార్తనే దేవుని శక్తి. సో ఈ సిలువను కూర్చిన వారితో నశించుచున్న వారికి వెళ్తాను. ఎవరబ్బాయి నశించుచున్న వారు? నశించిన వారు ఎవరంటే దేవునిని ఎరగని వారు. నంబర్ 1. నశించున్న వారు ఎవరు అంటే దేవుని ఉగ్రతకు లోనైన వారు, దేవుని ప్రేమను పొందలేక తమ్ము తాము తప్పించుకుని పారిపోయిన వారు, చెవులు మందమై గ్రహింపలేని అజ్ఞానంతో ఉన్నవారు. బైబిల్ ఏమంటదంటే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచని వారు వీరు నశించున్నవారు. దేవునికి విధేయత చూపని అనగా ఆయన పిలుపును విని ఆయన స్వరమును విధేయత చూపని వారు వీరు నశించున్నారు. బైబిల్ ఏముందంటే దే షల్ నాట్ హూ ఎవర్ బిలీవ్స్ నాట్ ఇన్ జీసస్, హూ ఎవర్ డస్ నాట్ బిలీవ్ ఇన్ జీసస్ హ్యావ్ నో లైఫ్. వారిలో జీవము లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం చాలా చక్కగా మనం జ్ఞాపకం చేస్తూ చూద్దాం. 18వ వచనం. ఎందుకంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్భుత కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందుననే మాట అక్కడ మనకు జ్ఞాపకం చేయబడ్డది. కానీ 17, 18 వచనాలకు వచ్చేటప్పటికి మీరు గమనించండి, చక్కని మాటలు అక్కడ చెప్పబడుతున్నాయి. విశ్వాసం ఉంచు ప్రతివాడు వాడిని పుట్టిన వాడిని అందనగా అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. 18వ వచనం. ఆయన మందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడను. ఎవరు నశించున్నవారు? ఇంతకు ముందే తీర్పు తీర్చబడిన వారు, అనగా అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచని వారు. ఆ తీర్పు ఇదే. ఏంటి ఆ తీర్పట? వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తన క్రియలు చెడ్డవాయినందున మనుషులు వెలుగు ప్రేమింపక చీకటినే ప్రేమించింది. చెడ్డ క్రియలు చేయువారు వారి వారి చీకటి క్రియలు వెలుగులో కనబడతాయి కనుక వారు చీకటిలో వెలుగులోనికి రాక చీకటిలో ఉండేటట్టు వారు కనుక వారు చీకటిని ప్రేమించేవారు నశించిపోతున్నవారు. దట్స్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన దుష్క్రియలను కనబడకుండాన్నట్లు వెలుగు కొద్దకు వాడు రాడు. ద పీపుల్ హు లివ్ ఇన్ ద డార్క్నెస్, దుష్కార్యములు చేయువారు, చెడ్డ కార్యములు చేయువారు వీరు వెలుగులోనికి రారు. వారి కార్యములు కనబడతాయి కనుక వారు చీకటిని ప్రేమించేవారు వీరు నశించిపోతున్నవారు. వెరీ నైస్ వర్స్. కనుక దేవుని బిడ్డలారా, చీకటి చెడ్డవి కనుక వారు
ఆ చెడ్డ క్రియలు చేస్తారు కనుక వారు చీకటిలో అంటే వెలుగులోనికి రాని వారు వీరు నశించున్నవారు. పెరిషింగ్ ఆర్ ద పీపుల్ వర్ సపరేటెడ్ ఫ్రమ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ నుంచి వేరు చేయబడిన వారు వీరు. అందుకే మనకు బైబిల్ ఏమంటారు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందలేకపోతున్నారు. రోమ 3:23 అనుకుంటా. రోమ 23:3 అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఎవరైతే ఈ నశించిన వారు ఎవరంటే దేవుని మహిమలో పాలు పొందని వారు నశించిపోతున్నవారు. unable to take part in the glory of God. What is the glory of God? Glory of God is the revelation of God. దేవుని యొక్క ప్రత్యక్షతలో పాలు పొందని వారు, యేసుక్రీస్తు యందున్న విశ్వాసమును బట్టి తండ్రి యొద్దకు చేరని వారు. Those people who cannot reach God, believe in God through the faith in Jesus Christ. యేసుక్రీస్తు యందున్న విశ్వాసముతో కాక వారి జ్ఞానముతో దేవుని చూడాలనుకుంటారు. చాలా భయంకరమైన పరిస్థితి. నిజమే, వీరు పాపం చేసి దేని మహిమ పొందక పాపం యొక్క జీత మరణం గనక దే ఆర్ నౌ గెటింగ్ బ్యాక్. విశ్వాసముతో క్రీస్తు విశ్వాసంతో ప్రభువును విశ్వసించలేరు కనుక వారి పాపములకు జీతం మరణం. రోమా 23 అంటాడు, పాపములకు జీతం మరణమే. And these are the people who are unable to believe God through faith in Jesus Christ. యేసుక్రీస్తు యందు విశ్వాసములో వారు ఉండక నశించున్న వారు వీరే. ఒకసారి చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి అధ్యాయం 8, 9, 10 వచనాలు చూద్దాం. 8వ వచనం, యేసు ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి అనగా దేవునిని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారు, యేసుని ఎరగని వారు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సువార్తకు లోబడని వారు, వీరు they are the people who are going to be perishing people, అంటే నశించున్న వారు. అంటే దేవునికి లోబడని వారు, వాక్యములకు లోబడని వారు, దేవుని బిడ్డలారా, వీరెవరంటే దేవుని సన్నిధానం నుంచి పారిపోతున్నవారు. They run away from not only from the glory of God, but they run away from the presence of God. And these are the people who are perishing. ఒకసారి చూడండి, భయంకరంగా చెప్తారు. ఎక్కడంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం తీయండి, ఎవరైనా తీసి చదవండి. 14వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా. చూడండి, 12వ వచనం 14. This calls for 10వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. ఏమీయు కనబడకుండా దేవుని ఉగ్ర పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యముగా వాడు త్రాగును. అంటే అంత భయంకరమైన స్థితికి వస్తుంది అనమాట. ఏమీయు కలపబడకుండా దేవుని ఉగ్ర పాత్రలో పోయబడిన దేవుని కోపమును వీరు నశించున్నవారు మధ్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత బాధింపబడును. నశింపబడుచున్న వారు వారిలో బాధ సంబంధమైన పొగ యుగయుములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుని వాడు రాత్రింబగలు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గాయకొనుచున్న పరిశుద్ధులు ఓర్పు ఇందులో కనబడును. This is going to be the way if you're going to believe in Antichrist. These people are the people who believe the things that are against the Christ.
నశించిన వారు ఎవరంటే క్రీస్తులకు విరుద్ధమైన దాన్ని నమ్మువారు వీరు. క్రీస్తు బోధకు విరుద్ధమైన వారు, క్రీస్తు నమ్మని వారు. ఈ రీతిగా వారు పొగలు లేస్తున్న భయంకరంగా మండుతున్నటువంటి అగ్నిగుండంలో ఉండబడతారని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారు వీరికి వెర్రితనం. వీరికి వెర్రితనం. ఏంటిది ఆ వెర్రితనం? నశించిన వారు చూసాం ఇప్పుడు. ఏంటి వెర్రితనం? వెర్రితనం అనగా పీపుల్ హూ డస్ నాట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గూర్చిన జ్ఞానమును లేకపోవడం. ఈ దేవుని గూర్చిన జ్ఞానం ఎక్కడికి వచ్చింది? దేవుని వాక్యం నుంచి, సువార్త నుంచి కనబరచబడింది. యేసుక్రీస్తు అందే దేవుని గురించిన జ్ఞానము లోకంలో కనపరచబడింది. యేసుక్రీస్తే దేవుని జ్ఞానం. జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ ద నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. అందుకేమంటాడు అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, నేను లోకం యొక్క అంటే లోక జ్ఞానం వెర్రితనముగా చేసి ఉన్నాను. It cannot understand the reality and the liveness of the gospel. You cannot perceive the word of God. దేవుని వాక్యమును లోక జ్ఞానం. అందుకే ప్రార్థన చేసినప్పుడు ఏమంటాం మనం? ప్రభువా, నీ వాక్యాన్ని ఆత్మ జ్ఞానముతో మా మనోనేత్రం తెరవమంటాం. లోక జ్ఞానముతో నువ్వు దేవుని సత్యాన్ని గ్రహించలేవు. పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షత నీ హృదయంలో గోచరము కాదు. ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన పనుల వాటిని నీకు బోధిస్తూ ఉంది. నీ మనోనేత్రం తెరవబడినప్పుడు ఆత్మీయ స్వరూపాన్ని నువ్వు వాక్యంలో చూడగలుగుతావు. సజ్జుడైన క్రీస్తు వాక్యంలో ఉన్నాడు కనుక, వాక్యంలో ఉన్న క్రీస్తుని కనబడాలి అంటే నీ ఆత్మ సంబంధమైన మనోనేత్రం తెరవబడాలి. ప్రభు సుమి అన్నాడు అక్కడ చేపలు పట్టుకుంటుండే పునరుత్థానం తర్వాత. మీ వద్ద ఏమైనా భోజనం తినుటకు ఉన్నదా? చేపలు ఉన్నాయా, రొట్టెలు ఉన్నాయా అడిగితే చూసి ప్రవర్తన చూసి వేయండి, కుడి ప్రక్కన ఎడం ప్రక్కన వేయండి, కుడి ప్రక్కన వేయండి. రాత్రంతా శ్రమపడ్డారు. 153 చేపలు ఎడమేశారు, కుడిమేశారు. అక్కడ ప్రభు మాట విని వేయగానే వారికి 153 పెద్ద చేపలు పడ్డాయి. అది గమనం చూడు. వెంటనే అంటాడు, ప్రభు సుమి, ఇది దేవునికి వచ్చిన జ్ఞానం. దేవుని బిడ్డలారా, ఇది చాలా సార్లు మన క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో మనలో ఇది ఇమిడ్చబడి ఉండడం లేదు. ఏది దేవునిదో, ఏది దురాత్మదో, ఏది దేవునిది కాదో అది గ్రహించగలిగిన జ్ఞానం ఇది దేవుని ఆత్మ సంబంధమైన జ్ఞానమని, ఆధ్యాత్మిక జ్ఞానమని ఇది దేవుడు మనకు బోధిస్తుంటున్నాడు. ఆ శిలువ యొద్ద ఉన్నటువంటి ఆ శతాధిపతి, ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఆయన హృదయము తెరవబడినది కనుక, ప్రభు దేవుని కుమారుడు కనుక ఆయనను చూచినప్పుడు ఆయన ముఖములో దేవుని మహిమను గుర్తించాడు కనుక, ఆ మహిమలో చేర్చబడ్డాడు కనుకనే ఈయన దేవుని కుమారుడిని గుర్తుపట్టగలిగాడు. దేవుని బిడ్డలారా, అనేక పర్యాయములు మనకు కూడా వెర్రితనం ఏంటంటే, మన జీవితంలో దేవుని కార్యములను గుర్తుపట్టలేని గుడ్డితనము మన వెర్రితనమే. అందుకే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా మార్చనని 20వ వచనంలో 1 కొరింథీ 1:20 వచనంలో జ్ఞాపకం చేస్తుంది. వెర్రితనం అనగా అన్వైస్, అజ్ఞానం. వెర్రితనం అనగా వెరీ పోర్ బ్యాడ్ జడ్జిమెంట్. ఈ బ్యాడ్ జడ్జిమెంట్ అన్వైజ్నెస్ చెప్పాలన్నా, ఒకనాడు ఇల్లు ఎక్కిండంట. ఇళ్ళకి కిందంతా ఆకుల కుప్ప పోసిండంట. కొన్ని చిన్న ఆకుల కుప్ప. నాకేం కాదని ఎండిపోయిన ఆకుల కుప్ప పోసి దుంకిండంట. ఏముంటది? అది ఎండిపోయిన ఆకుల కుప్పనే, కానీ పడగానే ఏమవుతుంది? అవి ఇరిగిపోయి భూమి కొట్టుకొని చచ్చిపోతాడు. అంత వెర్రితనమాట దేవుని గురించి. అంటే దేవుని తెలియని జ్ఞానం. నిజమే దేవుని బిడ్డలారా, ఒక దిక్కు చూస్తే యూదులేమో సైన్స్ కొరకు, సూచక్రియల కొరకు అడుగుతున్నారు. ఇంకో దిక్కు చూస్తేనేమో గ్రీకు దేశస్తులు, రోమిలు, వీరు జ్ఞానంతో దేవుని వెతుకుతున్నారు. మరి దేవుడు చేసిన కార్యాలు చూసిన వారేమంటున్నారు? యూదులు ఏమంటున్నారు? గ్రీసు దేశస్తులు, రోమిలు ఏమంటున్నారు? ఇది దయ్యం ద్వారా చేయబడినది, డెమనిక్ పవర్, మాంత్రిక శక్తి ఇది అంటున్నాడు. unable to perceive the God's power in the Son of God. దేవుని కుమారునిలో దేవుని శక్తిని గ్రహించలేకపోతున్నారు. వాళ్ళ దేవుడు ఎవరంటే దేవుడు జ్ఞానమే. ఈ అరిస్టాటిల్,
ఫిలో, వీళ్ళంతా ఏంటి? అపోలో, they're all they're the symbols of wisdom. ఈ గ్రీకు దేశస్తులకు, దేవుని బిడ్డలారా, వారికి దేవుడు ఎవరంటే జ్ఞానమే దేవుడు. అటువంటి దుస్థితిలో ఉన్న వారి గురించి జ్ఞాపకం చేస్తారు ఇక్కడ సిలువను గురించిన వార్తలో. రెండవది, వాళ్ళకి ఎందుకు నేను నమ్మలేని స్థితి ఏర్పడిందంటే, ఆ దినంలో సిలువను కూర్చున్నటువంటి ఆ మరణం అనేది భయంకరమైన అవమానకరమైన మరణం, ఎంతో ఘోరమైన పాపం చేసిన దుష్టునికి ఇచ్చే మరణం. కనుక ఈ సిలువ పొందిన మరణం పొందిన సువార్త ఏంటి? ఈ సిలువ అంత అవమానకరమైన మరణం పొందిన సువార్త అది ఎట్లా ఒకరికొరకట చనిపోయాడట, పాపలు క్షమించడం చనిపోయాడట. అది వెర్రితనంగా మారింది వాళ్లకు, నవ్వులాటగా మారింది, నవ్వులాటగా మారింది. అది ఆ సిచ్యువేషన్ లో ఈ మాట చెప్తున్నాడు అక్కడ. ఇఫ్ యు లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది విజ్డమ్, శిలువ మీద మరణం అనేది అవమానకరమైన శాపంగా మార్చబడ్డాడు. అది షేమ్ కదా, సారీ, అది షేమ్ కదా. దాన్ని ఎట్లా కనుక వాడు వెర్రితనంగా మారుతుంది అది. సో గాడ్ సాక్రిఫైసింగ్ ఫర్ ది హ్యూమన్ సిన్స్, వాట్ ఈస్ దట్ అని యూదులు ఒక పక్కనేమో ఇది దయ్యంలోకి ఏమని అంటున్నారు, ఎందుకంటే దే డోంట్ బిలీవ్ ఇన్ సన్ ఆఫ్ గాడ్, దే ఓన్లీ బిలీవ్ ఇన్ గాడ్. ఈ పక్క చూస్తేనేమో వీళ్ళకి దేవుడు ఏమంటున్నట్టు జ్ఞానమే అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క సఫరింగ్ ను వారికి ఎట్లా ఉంటుందని వెర్రితనమే అర్థం కాని పరిస్థితి. వారి మరణనేత్రం తెరవబడలేదు కనుక క్రీస్తు క్రియ వారికి గోచరం కావడం లేదు. దేవుని బిడ్డలారా, బాగా గుర్తుంచుకోండి, దేవుని సంగతులు మనకు తెలవాలి అంటే, ఆత్మ సంబంధమైన సంగతులు మనలో కొన్ని గ్రహించాలి అంటే, పైన వాటి సంగతులు చూడాలి అంటే, నువ్వు ఆత్మీయమైన జన్మ నీలోనికి రావాలి. నీ శరీర సంబంధమైనటువంటి మరణంలో నుండి ఒక కొత్త చిగురు రావాలి. అదే వాక్యానుసారమైన పరిశుద్ధాత్మ సంబంధమైన పరిశుద్ధ జన్మ, అదే నూతన జన్మ. ఈ వెర్రితనం ఎవడంటే, వారి మనోనేత్రము తెరవక ఆత్మ వారిలో లేని గుడ్డితనం కలిగి, ఇది ఆధ్యాత్మిక గుడ్డితనంతో ఉన్న వారికి అంతయు ఆ దేవుని గురించిన వార్త వెర్రితనముగా మార్చింది. బికాస్ దే బికమ్ ఫూలిష్నెస్ టు దెమ్. వెర్రితనం ఎందుకంటే దే ఆర్ అన్ఏబుల్ టు పర్సీవ్ ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్ అండ్ ద డివైన్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్స్ లవ్ ఇన్ దిస్ వరల్డ్. కనుక దేవుని యొక్క శిలువ కార్యము సువార్త వీరికి అర్థం కావడం లేదు కనుక, అసలు ఏంటిదో తెలవడం లేదు కనుక వారికి అది వెర్రితనంగా మార్చబడ్డది. నౌ లెట్ us లుక్ ఎట్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. అయితే ఈ మెసేజ్ ఆఫ్ ద క్రాస్ కు ముందుగా అసలు మరి ఎందుకు ఇంకా వీళ్ళకి వెర్రితనం అనే దాంట్లో ఇంకొక 2 భాగాలు కూడా చెప్పాలనుకున్నాను. మొదటిది, దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్. They are unable to understand the power of God. What is the power of God? The power of God is nothing but the gospel of God. సో దేవుని యొక్క ఆయనకు శక్తి, ఆయన సువార్త గురించిన శక్తి వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈ సువార్త ఎందుకు ఇప్పుడు చెప్తా తర్వాత చివరి భాగంలో. సో రెండో భాగం ఏంటంటే, యేసు ప్రభువును పట్టుకోవడానికి చెరపట్టడానికి వెళ్తారు ఆ గెత్సెమనే తోటలో. ఎవరు? ప్రధాన యాజకునికి మనుషులు కొంతమంది, భటులు కొంతమంది వెళ్ళి ఆయనను పట్టుకుందామని పోతారు. అక్కడికి వెళ్ళి నజరేయుడైన యేసు ఎవరు అని అడుగుతుంటారు. You can see in John 18:6, and also you can see మత్తయి సువార్త 26:53 వచనంలో. అప్పుడు హూ ఇస్ జీసస్ అంటే, ఇట్స్ మీ అంటాడు, నేనే ఆ యేసును అంటాడు. అంటే పట్టుకోవడానికి వస్తే పారిపోతుంటారు, కానీ నేను ధైర్యంగా నిలబడి, శిష్యులను ఏం చేయకండి జాగ్రత్త, నేనే నజరేయుడగు యేసును, ఏం కావాలి మీకు అంటాడు. వాడు యోహాను సువార్తలు చూస్తే వాళ్ళు నేనే ఇట్స్ మీ అనగానే కింద పడిపోతారట. వాళ్ళు విస్మయం కలిగి ఒక దగ్గర ఇట్లా వెనుక అందరు వెనుకకు అయిపోతారట. ఎవరో అనుకుని వచ్చారు ఆయన చూడగానే. అంటే ఏంటన్నట్టు, దే ఈవెన్ నో ద పవర్ ఆఫ్ జీసస్. చచ్చినవాడు లేచినవాడు రాజ సంగతి వాళ్ళకి తెలిసి ఉంటుంది. కుష్టివాడు, గుడ్డివాడు, ఊచ చేయగలవాడు, పక్షవాతం కలిగిన వాడు, లేదు రక్త బాగవడం, రోగులు, అధికారి యొక్క శతాధిపతి యొక్క పనివాడు, కుమార్తె, వీళ్ళందరూ వాళ్ళందరికీ తెలుసు కనుక
ఆయనను చూసి వెంటనే వీళ్ళు వెనుక కొంచెం కింద బైబిల్ ఒక దగ్గర కింద పడరని ఉంది. వారు వెనుకంజ వేశారు. దే ఆర్ అనేబుల్ టు అరెస్ట్ హిమ్ బికాస్ దే నో ద పవర్ ఆఫ్ జీసస్. ఆ శక్తిని ఎరగని వారికి వెర్రితనం దేవుని బిడ్డగాను. ఇంకో శక్తి ఎక్కడ ఉందో తెలుసా? మత్తయి సువార్త 26 ఏమంటాడో తెలుసా? 12 లెజెండ్స్ పంపిస్తానన్నాడు. నేను ఒకవేళ తండ్రిని వేడుకుంటే 12 లెజెండ్స్ అంటే తెలుసా? ఒక్కొక్క లెజెండ్ లో 6,000 మంది సైనికులు. యేసు ఒక్కని కొరకే 12 లెజెండ్స్ అంటే 1,80,000 మంది దేవదూత సైన్యం. 11 మందికి ఒక్కొక్కరికి 6,000, 66,000, 2.5 లక్షల సైన్య దూతలు వచ్చి నిలబడగలిగినటువంటి అధికారం కలిగిన దేవుణ్ణి అరజనికి వచ్చాడు. అక్కడ యేసు క్రియలుగా చెప్తున్నాడు, నేను నా తండ్రిని వేడుకొని ఉంటే పేతురు కత్తి తీసి వరలో పెట్టుకో, కత్తితో జీవించేవాడు కత్తితోనే మరణిస్తాడు. నేను నా తండ్రిని వేడుకుంటే, నా తండ్రిని నేను వేడుకుంటే 2.5 లక్షల సైన్య సమూహం వస్తుంది. కానీ ఇది దేవుని చిత్తము నెరవేర్చుటకు జరుగుతున్నది. ఈ పాత్ర నేను త్రాగవలసి ఉన్నది. అప్పుడే ప్రార్థన చేశాడు, ప్రభు నీ చిత్తం అయితే ఈ పాత్రను ఇద్దరు తొలగించమని. అది ప్రభు చిత్తం అని ఎరిగాడు కనుక చెప్తున్నాడు. ప్రేమ దారులు సిలువలో బంధిస్తూ ఉన్నాయి ఆయన. ఓ దేవునికి నిన్ను రక్షించుకో, దిగిరా సిలువ దిగిరా అంటే రాలేక వాడిని కాదు, ఆయనను పట్టి ఆపుతున్నది ప్రేమధారలు. లోకమును తిరిగి రక్షించుకునే ఆ శక్తిని వారు ఎరగనిరకపోయారు. వాట్ వాజ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఆన్ ద క్రాస్ వాజ్ ఈస్ ఫర్గివింగ్, willing to suffer nature for the sake of the salvation of the world. చత్తగాక కాదు సుమి, ప్రేమ ధారలు సిలువలో బంధించే గనక ఆ రక్షణార్థమైన ప్రేమతనులో ఉబికి బయటకు వస్తుంది గనక ఆ బాధ్యతను, ఆ పాత్రను త్రాగడం దేవుని చిత్తము గనక సిలువలో వేలాడుతూ ఉన్నాడు. That was the power they could not understand. నా సిలువను గురించిన వార్త ఏంటి? వాట్ ఈస్ దిస్? సిలువను గురించిన వార్త చాలా మందికి అర్థం కాదు ఇది. ఎందుకంటే సువార్తలో రక్షణ సువార్తనే సిలువను గురించిన వార్త. సువార్త అంతటిలో దేవుడు రక్షణ మార్గాన్ని చూపించాడు. సువార్త జనన మరణ పునరుత్థాన ఆరోహణ ఆగమన రెండవ రాకడ వరకున్న ఆ సువార్త అనే గాస్పల్. ఆ గాస్పల్లో దేవుడు మనకు నేనే మార్గాన్ని చూపించాడు, మనకు జీవాన్ని చూపించింది సిలువ సువార్త. సత్యాన్ని ప్రత్యక్షపరిచింది ది యాక్ట్ ఆఫ్ గాడ్ ఆన్ ద క్రాస్. సిలువలో దేవుని యొక్క కార్యము, క్రీస్తు యొక్క వాస్తవికతను, దైవత్వాన్ని చూపించింది లోకానికి. దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ ద క్రాస్? నంబర్ 1, ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఈస్ దేవుడు తను తాను రిక్తునిగా చేసుకుని సిలువపై తను తాను అప్పగించుకొని తన రక్తమును చిందించి, ప్రయదనముగా తన రక్తమును వెలకట్టించి, పాపపు బానిసత్వంలో మునిగి ఉన్న పాపపు స్వభావంతో కూడి బానిసలుగా మార్చబడిన మానవుణ్ణి తిరిగి తన రక్తము ద్వారా, దత్తపుత్రాత్మ ద్వారా కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన పొందిన శ్రమల చేత, ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనము విడుదల పొందిన దానికి సూచన. 53 యెషయా గ్రంథంలో చదువుకోవచ్చు. The message of the cross is how God gave himself as sacrifice. గొర్రె పిల్లకు బదులుగా గొర్రె రక్తములకు బదులుగా తన రక్తాన్ని పదే పదే కాకుండా ఒక్కమారే చిందించడమునకు, ప్రాణములకు బదులుగా ప్రాణాన్ని అప్పగించి ప్రయదనముగా రక్తమును చిందించి పాపం యొక్క బాకీని, ద డెప్ట్ ఆఫ్ సిన్ ప్రైస్ను ఆయన కట్టి బానిసత్వం నుంచి విడుదల పొందింపచేసి ఆయన ఆ ప్రాయశ్చిత్తం ద్వారా మనకు జీవాన్ని కలిగి చేశాడు. కనుక ఆ శిలువ దేనికి సువార్త అంటే, హీ వాజ్ మేడ్ కర్స్ ఫర్ us, మన కొరకు శాపముగా మార్చబడిన సువార్త ఇవ్వబడుతుంది. అందులో దేవుడు సువార్త అనగా మన కొరకు శాపముగా మార్చబడినాడు. మన కొరకు ఆయన వెలను హెచ్చించి దానిని
కట్టి పరిపూర్ణమైన మానవుని బానిసత్వపు విడుదల కలుగు చేసిన దానికి నిదర్శనమే ఈ యొక్క ఆ శిలువ సువార్త. నంబర్ 1. నంబర్ 2, శిలువ సువార్త దేవుని ప్రేమకు సూచన, అనగా ఆయన త్యాగపూరితమైన ప్రేమకు సూచన. ఇవ్వండి బైబిల్ దయచేసి తీసి పెట్టుకోనండి, వరుస చూద్దాం దేవుని వాక్యం ఏం చెప్పబోతుందో. నంబర్ 1. నంబర్ 2, ఇట్ ఈస్ లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమకు సూచన. ఆ మహా గొప్ప ప్రేమ అండి. ఎంత ప్రేమ అంటే, ఒకసారి అంట ఒక 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 చిన్న దారి మీద తల్లి బిడ్డ పోతుండ్రంట. బిడ్డ ముందు ఆడుకుంటూ దుంకుంటూ పోతుందట. ఆ సన్న దారి అంట, ఒక దిక్కు చూస్తే నుయ్యి, ఒక దిక్కు చూస్తే గొయ్యి. ముందు నుంచి పెద్ద ఆంబోతురికి వస్తుందట అదే దారిలో. ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేశాడంటే అంటే తల్లి ఏం చేసిందట, బిడ్డను ఆపి, పాప నా వెనుక ఉండు, ఈ ఆంబోతురికి వస్తుంది కదా, నేను దాని కొమ్ములు పట్టుకొని దాంతో పెనుగులాడతా. నేను పెనుగులాడినప్పుడు ఎడం పక్కకు కుడి పక్కకు నేను పడతాం కదా, అప్పుడు నువ్వు దారి తిన్నంగా ఉంటుంది, నువ్వు వెళ్ళిపో బయటికి అన్నదంట తల్లి. ఆ ప్రేమను చూపించాడు యేసయ్య. ఆ ప్రేమ పేరే అగాపే. ఆ ప్రేమనే త్యాగపూరితమైన ప్రేమ. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆ త్యాగపూరితమైన ప్రేమని మానవుని హృదయాన్ని కదిలించి కరిగించే ప్రేమ ఆ శిలువలో చూపబడింది. మానవుని మన హృదయాన్ని కరిగించి కదిలించి కబలింప చేసే ఆ ప్రేమ శిలువ సువార్త. ఆ ప్రేమ ఎంటువంటిదంటే, మనం ఇంకా పాపులమైన జ్ఞాపకం, ఈ వరమంతదే జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకనూ పాపులమై, బలహీనులమై, భక్తిహీనులమై మనము ఆయనకు విరుద్ధమైనటువంటి శత్రువులుగా ఉన్నప్పుడు యుక్త కాలమందు క్రీస్తు మనకు చూపిన ఆ ప్రేమ యొక్క ధారలు, ప్రతిబింబం సిలువలో కనబడుతూనే ఉన్నాయి. ఆనాడు కనబడ్డాయి, ఈనాడు కనబడుతున్నాయి. రాబోయే రక్షణ కాలమంతయు ఆ సిలువ ప్రేమ కనపరచబడుతూనే ఉంది. దేవుని బిడ్డలారా, రోమిల కృష్ణ పత్రిక, ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. రోమా 2:4 నేను చదువుతాను. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతము తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమునకు నీవే ఉగ్రత సమకూర్చుకున్నావు. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ఆయన తన తీర్పును తీర్చబోతూ ఉన్నాడు. ఆ తీర్పులో ప్రవేశించకుండా, ఆ ఉగ్రతలోనికి ప్రవేశించకుండా దేవుడు కనపరిచినటువంటి తన శిలువ కార్యమే ఈ ప్రేమ కార్యం. నిజమే. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతా చూడండి. 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనం ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. సిలువ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, మనం దేవుణ్ణి ప్రేమించాలని, మనం ఒకరినొకడు ప్రేమించుకోవాలన్న సువార్తకు నిదర్శనం. అక్కడనేమో దేవుడు తన ప్రేమను కనపరిచి నిన్ను తీర్పులో రాకుండా నీ హృదయ కాఠిన్యం విడిచిపెట్టమని చెప్తున్నాడు. రోమీయుల 2:4 అధ్యాయం 4వ వచనం గురించి. ఇక్కడేమంటున్నాడు? దేవుడు మనం ప్రేమిస్తున్నాడని, నీవు దేవుని ప్రేమించాలని, ఒకరినొకడు ప్రేమించుకోమని చెప్తున్నాడు ఈ సువార్తలో. That is what the love of God is expressing us on the cross. Number 1, God is loving you, you should know. Number 2, you should love your God. And number 3, you should love each other. That is the message of the cross.
అదే అన్ని ప్రవక్తల యొక్క సంగ్రహములకు మూలమైనది. నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించమనే దేవుని యొక్క స్వరూప మాట. దేవుని బిడ్డలారా, అక్కడే 16వ వచనం కూడా చూడండి ఏమంటాడు. మన ఇలా దేవునికి ఉన్న ప్రేమను మనం మెరుగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. The expression of God's sacrificial love is that you are made to live and stand in the love of God. దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉన్నారని చెప్తున్నాడు. The first message is the sacrifice. The second message of the cross is love. మూడవ, let us come to the third point of the message of the cross, is hope. Hope. కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారు, కొంతమంది మన భారతదేశంలో పొద్దున్న లేవగానే వాళ్ళ భార్య ముఖమో లేకపోతే బిడ్డ ముఖం చూడాలంటారు. కొందరేమో వాళ్ళ చేతులు వాళ్ళు చేస్తారు. నీ చేతులు కాదు, నీ ముఖం కాదు. క్రైస్తవునికి ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? సిలువ సమానమైన ప్రేమను చూస్తుంటావు. నీ హోప్ ఏందో తెలుసా? సిలువ చూసినప్పుడల్లా, ఈ సిలువ నా మెడలో ఉన్నప్పుడల్లా నా పాపములు క్షమించబడి ఉన్నావన్న గొప్ప నిరీక్షణ మనకు సువార్త. సిలువ సువార్త. టాక్స్ అబౌట్ నా నిజంగా ప్రభు నన్ను క్షమించి ఉన్నాడు, నాకు ఎంతో గొప్ప నిరీక్షణ. సిలువను చూసినప్పుడల్లా ఇట్ గివ్స్ ద హోప్ ఆఫ్ లైఫ్. యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం. దేవుడు మనకు ఏం హోప్ అట? నిత్య జీవం దయచేసెను. ఈ జీవం ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలిగిన వాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. It gives me hope that if you accept Jesus, you are giving eternal life, a new eternal life. You are given life. చీకటిలోంచి వెలుగులోనికి నడిచి ఉన్నావు నీవు. It gives you hope whenever I look at the cross that Jesus has given me life and that life is eternal. నాకు జీవం ఇచ్చి ఉన్నాడు, నిత్య జీవం ఇచ్చి ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఇట్ గివ్స్ us a great hope. ఏం హోప్ అది? The hope of life everlasting. The life that Jesus given us through ఆయన ఏ నుంచి లేచి ఉన్నాడో, మరణం నుంచి లేచి ఉన్న ఆ జీవాన్ని మనతో పంచుకుంటున్నాడు దేవుని బిడ్డ. He's sharing that life with us. Message of the cross is hope. 6వ అధ్యాయం 7వ వచనం చెప్తా. హెబ్రీయులకు రాసిన పత్రికలో 17వ వచనం నేను జ్ఞాపకం చేస్తాను. మీరు చూస్తే చెప్తాను. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదిగా ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచబడి ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలి నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన నేర్చుంచబడినది. 1, నిరీక్షలను చేపట్టుటకు శరణగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి ఉన్నాడు. ఏ ప్రమాణము? అబ్రహాముతో చేసిన వాగ్దానం. అబ్రహాము మీద రావండి. అబ్రహాముతో 13వ వచనం, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడి తోడని ప్రమాణం చేయలేదు. దేవుడు ఏ గొప్పవాడితో ప్రమాణం చేయలే. అబ్రహాముతో వాగ్దానం. కానీ మనము ఎన్నో వాగ్దానాలు చేస్తాం, ఎన్నో గురించి చెప్పుకుంటాం. దేవుని తోడు అంటాం. అందుకే దేవుడు ఏమంటాడు? నా తోడు పెట్టుకోవద్దంటాడు. ఈ నిరీక్షణ దిశలను స్థిరమైనను మన ఆత్మకు లంఘన వలె నుండి తెరల లోపల ప్రవేశించినది. నిరంతరము మెల్కిసెదే క్రమము చొప్పున ప్రధాన యేసు అందులోని మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. We have a hope that Jesus is there to be with us, to fulfill our hopes. అబ్రహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చడానికి క్రీస్తు మనతో ఉన్నాడు కనుక అబ్రహాము వాగ్దానం ఏ రీతిగా దేవుడు నెరవేర్చి ఉన్నాడు, క్రీస్తు మనలో ఉండి మనకు నిరీక్షణాస్పదంగా మార్చబడి దేవుని గూర్చిన వాగ్దానం నెరవేర్చుటకు ఆయన మనకు తోడై ఉన్న దేవుడుగా ఉన్నాడు. దట్స్ వాట్ 6:17-20 saying. అవును దేవుని బిడ్డలారా, మన నిరీక్షాస్పదము ఆయననే. ఆయననే మనకు ఆత్మ సంబంధమైన
నిరీక్షణ కలగచేసి అబ్రహాముతో చేసిన వాగ్దానము ఏ రీతిగా నెరవేర్చబడి ఉన్నదో, మనకు మెలికిసెదెకు వరుసలో ముందుగానే ఆ గుడారంలో ప్రవేశించిన క్రీస్తు మనకు నిరీక్షణను కలుగచేస్తుంటున్నాడు. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసములతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటి ఏం పొత్తు? క్రీస్తుకు జబులియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పోలెక్కడా? దేవుని ఆలయములకు విగ్రహములకు ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజల యుందురు. కావున వారి మధ్య ఉండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినైందును, మీరు నా కుమారులయుందురు. దిస్ ఈస్ ద హోప్ ఆఫ్ ద క్రాస్. దానికి నీకేం సంబంధం? మీరు నా ఆలయం ఉన్నారు, నేను మీ దేవుడినై ఉన్నాను. మీరు పాపంలో పడకుండండి, ధైర్యంగా ఉండండి, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నా కుమారులై ఉంటారు. What a great hope God has given us. We have a Father in heaven. Father in heaven. This is the hope we have on the cross. మూడవది అది దేవుని యందున్న హోప్ లేదా నిరీక్షణ. నాలుగవది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెనక వీరిని క్షమించుము. నిరంతరముగా నిన్ను క్షమించుచున్నటువంటి దేవుడు. ఎక్కడైతే క్షమాపణ ఉందో అక్కడ మారు మనస్సు ఉంది. ఎక్కడైతే క్షమాపణ ఉందో అక్కడ పశ్చాత్తాపం ఉంది. శిలువలో తండ్రి వీరేం చేస్తున్నారో వీరెనక వీరిని క్షమించమని చెప్పగానే దొంగలో పశ్చాత్తాపం చూశావు నువ్వు. ఇతను నిజముగా దేవుని కుమారుడితో ఏ పాపము లేదు, ఇతను నీతిమంతుడు, ఆయన నీతిని ఒప్పుకున్నాడు, ఆయన రాజ్యాన్ని ఒప్పుకున్నాడు. సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. ఆయన రాజ్యాన్ని వెతికాడు, ఆయన నీతిని వెతికాడు. కనుక నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, ఎక్కడైతే క్షమాపణ ఉందో అక్కడ పశ్చాత్తాపం ఉంది. ఎక్కడైతే క్షమాపణ ఉందో అక్కడ పాప క్షమాపణలో ప్రాశ్చిత్తం అనగా నీలో పశ్చాత్తాపం కలుగుతుంది. గనక నీలో దేవుని అభయం ప్రవేశిస్తుంది. ఆ అభయం ఏంటంటే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నిజమే. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట చెప్తాడు, చూడండి, నేను చదువుతాను మీ కొరకు. ఏమంటాడంటే, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారాని పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడనని మీకు తెలియనుగాక. ఏ మోసే ధర్మశాస్త్రం బట్టి నీవు నీతిమంతులుగా తీర్చబడలేదో, ఇదిగో ఈయన ద్వారానే నువ్వు నీతిమంతులుగా తీర్చబడదు అని మీకు తెలియజేస్తుంటున్నాను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. కాబట్టి ప్రభును ఆనుకునేటువంటి వారులారా, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదని, మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలోనూ నీతిమంతులుగా తీర్చబడలేకపోతే కానీ ఇదిగో ఈయన విషయం అనగా యేసుక్రీస్తు విషయమందు మీరు నూతనగా సృష్టి చేయబడుతూ ఉన్నారు, తీర్చబడుతున్నారు కదా. దిస్ ఈస్ ది ఫర్గివ్నెస్, ది మెసేజ్ ఆఫ్ మీరు నీతిమంతులుగా క్షమించబడి మీకు పాప క్షమాపణ క్రీస్తు యేసు ద్వారానే. మొదటి యోహాను పత్రిక, అందరికీ తెలుసు, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపమును ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. Therefore cross becomes a point of reminding us, giving us a message of the forgiveness to confess your sins that you shall be forgiven. పాపి ఒప్పుకు శిలువలో ఆయన పెద్ద గంటసేపు ప్రార్థన చేయలే, దేవునికి కథ చెప్పలే. నేను పాపిని అన్నాడు, నాకు ఇది సరైంది అన్నాడు,
నీవు నీతిమంతుడు, నువ్వు దేవుని రాజ్యం నీది ఉంది, నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంతే, నీకు తగింది కాదు, నువ్వు నీతిమంతుడు, నీలో ఏ పాపం లేదని గ్రహించాడు. దేవుని కుమారుడిని ఒప్పుకున్నాడు దొంగ, కనుకనే నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈస్ ప్రిడిక్టింగ్ అబౌట్ హిస్ సెకండ్ కమింగ్, బీయింగ్ ఎ మ్యాన్ హూ ఇస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. శిలువ మీద హ్యాంగ్ చేస్తూ భయంకరమైన దుర్మలగత ఉన్నవాడు క్రీస్తు రాకడను జ్ఞాపకం చేస్తున్నాడు, రాజ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆయన నీతిమంతుడు కనుక, ఈజ్ అ జస్ట్ గాడ్. నీ పాపంలో ఒప్పుకో, నీవు పాప క్షమాపణ పొందుతావని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. సిలువను కూర్చున్న వార్త, మొదటిది సాక్రిఫైస్, రెండవది గాడ్స్ లవ్, మూడవది గాడ్స్ హోప్ ఇన్ గాడ్, నాలుగవది ఫర్గివ్నెస్, ఐదవది ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ, విధేయత. ఎక్కడుంది విధేయత? చెప్పండి. చాలాసార్లు చెప్తారు కదా, చాలాసార్లు మాట్లాడుకుంటాం మనం. పిలిపిల కృష్ణ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మొదలు పెడితే 9వ వచనం దాకా ఏమంటాడు చూడండి. 5వ వచనంలో, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి, దేవుని సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకునలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకునెను. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ వేయబడినంత పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. The message of the cross is the humility, humbleness and obedience. Wherever there is humility, humbleness and obedience, the God's authority is over you. ఈ విధేయత అంటే ఏంటంటే దేవుని అధికారమునకు నిన్ను నువ్వు ఒప్పుకోవడం, దేవునితో ఉండడం అనేది భాగ్యం అని ఎంచుకునక తను తాను తగ్గించుకొని రిక్తునిగా వచ్చి మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకుని హి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. నేను అన్నది తీసి ప్రభువా నీ చిత్తమే అని తను తాను నింపుకొని తను రిక్తునిగా అనగా ఎంప్టీ చేసుకుని విధేయత చూపిన వాడి తను తాను తగ్గించుకుని, అందుకు పరలోకమందును భూమి ముందుగా కానీ ప్రతి మోకాలు ఆయన నామమున వంగున్నట్లు, ప్రతి వారి నాలుక ఆయన తండ్రి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొని ఉన్నట్లు దేవుడు ఆయనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. అన్ని నామముల కన్నా పై నామముగా మార్చాడు. హల్లెలూయా. బికాస్ ఆఫ్ ది ఒబీడియన్స్. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్, సాక్రిఫైస్ ఆఫ్ జీసస్. క్రైదనంలో చిందించిన రక్తం, ప్రాయశ్చిత్తం, అటోన్మెంట్. నంబర్ 2 త్యాగపూరితమైన ప్రేమ. నంబర్ 3 నిరీక్షణ. నంబర్ 4 forgiveness of sins. నంబర్ 5 is obedience. ఈ వార్త ఆ క్రీస్తుని ఎరగని వారికి అజ్ఞానం, వెర్రితనం. రక్షింపబడిన మనకు, ఎవరు రక్షింపబడిన? ప్రభువు నామమున తిరిగి జన్మించిన మనకు, నూతన సృష్టిగా చేయబడిన వారు, క్రీస్తులోనికి చేర్చబడిన వారు, ఎందరు నా నామమును అంగీకరించితురో, ఎందరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఆయన నామమున బాప్తిసం పొంది ఉన్నారు, వారు నా పిల్లలకు అధికారం ఇవ్వబడి ఉన్నది. దే విల్ బి కాల్డ్ యాజ్ మై చిల్డ్రన్. ఆయన రక్షింపబడిన వారు ఆయన పిల్లలు గనక వారికి ఇది దేవుని బలం. ఎక్కడికి పోయినా ఆ ప్రేమ బలవంతం చేస్తుంది, ఎక్కడికి పోయినా నిరీక్షణ ధైర్యాన్ని కలుగజేస్తుంది, ఎక్కడికి పోయినా విధేయత దేవునితో అనుసంధానాన్ని కలుగజేసి నీ హృదయం దేవుని ఆలయంగా మార్చి ఉంటుంది కనుక, సిలువ ప్రతిష్ఠించబడింది కనుక, సిలువ కార్యం, సిలువ బలం, సిలువ రక్తంలో ఉంది కనుక నువ్వు భయపడవు, జనకవు, వనకవు. ధైర్యంతో విశ్వాసముతో నీ ముందు విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని క్రీస్తు వైపు చూచి నీ ముందు ఉన్న పరుగు తుదముట్టించుటకు సిలువను మోస్తూ పొరుగెడుతున్నావు గనక భయపడవు, క్రీస్తు నీకు తోడై ఉన్నాడు. నా కృప నీకు చాలు. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రాస్. దేవుడు తన కృప మనకు దయచేసి వాక్యం ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.